దీంట్లో మమ్మీ నియర్లీ 2300 years ఓల్డ్ ఉంటుంది. సో ఇది పైన క్యాఫే నుంచి వ్యూ అన్నమాట. కింద నుంచి చెప్పా కదా, కింద ఎక్కువ ఏం కనిపించేది, కానీ ఇది జైపూర్లో యాక్చువల్గా వన్ ఆఫ్ ది మెయిన్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ గైడ్ ఎట్లా అంటే మనం పుట్టిన టైము, డేటు, ఇయర్ అన్నీ చెప్తే మన నేచరు లేకపోతే మన ఫ్యూచర్ ఇట్లా అన్నీ చెప్తున్నాడు అన్నమాట. धनु लग्न है आपका. धनु लग्न वाले लोग जो होते हैं इमोशनल होते हैं, एजुकेशनल होते हैं, सोशल होते हैं, फ्रेंडली. దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాచ్ ని చూడకుండా ప్రెసెంట్ టైం ఎంత అవుతుందో చెప్పొచ్చు, ఆర్ వరల్డ్ లో ఎక్కడ ఏ టైం అవుతుందో చెప్పొచ్చు. డే 2 స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే ఈ లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేస్తాము. జైపూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నైట్ వచ్చి బస్లో జైసల్మేర్ వెళ్ళిపోతాం. జైసల్మేర్ అనేది యాక్చువల్ రాజస్థాన్, లైక్ మనకు మూవీస్లలో స్టోరీలలో చెప్తారు కదా డెజర్ట్ రాజస్థాన్ అనేది. సో అక్కడికి వెళ్ళిపోతాం. బట్ దానికంటే ముందు ఈరోజు జైపూర్లో ఇంకా మంచి మంచి తినే ప్లేసెస్, చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మేము వచ్చింది జంతర్ మంతర్. దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాచ్ని చూడకుండా ప్రెసెంట్ టైం ఎంత అవుతుందో చెప్పొచ్చు, ఆర్ వరల్డ్లో ఎక్కడ ఏ టైం అవుతుందో చెప్పొచ్చు. మొత్తం అనేది సైంటిఫిక్, ఇవి అన్ని పాతకాలం ఇన్స్ట్రుమెంట్స్. కానీ మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేస్తారట. అరే ఒక గైడ్ తీసుకుందాం రా నాయన అంటే ఇట్టలేరు. 24 सितंबर से 24 सितंबर से 20 मार्च 21 मार्च के बाद फिर उधर సౌదర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ మీరు చూస్తున్న బండ పైన 24 సెప్టెంబర్ నుండి 20 మార్చ్ వరకు షాడో పడే ప్లేస్తో టైం చెప్పొచ్చు. నార్దర్న్ హెమిస్ఫియర్ 20 మార్చ్ తర్వాత దీని వెనక సేమ్ ఇలాంటి బండ పైన అక్కడ టైం చూపిస్తుంది, బికాస్ షాడో అక్కడ పడుద్ది. అంటే ఇక్కడ నుంచి మన మెయిన్ టైంకి 20 నిమిషాలు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది జైపూర్ టైం లైన్, ఇండియన్ టైం లైన్కి జైపూర్ టైం లైన్కి 20 minutes డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ టైం 12:37 అవుతుంది, ఒరిజినల్గా 12:57 అవుతుంది. 20 minutes యాడ్ చేయాలి. అది నార్త్, ఇది సౌత్, అండ్ ఇక్కడికి వస్తే ఇది 12 PM యాక్చువల్గా. ఇటు నుంచి ఇక్కడికి 15 minutes, 15:30 అండ్ ఇది 5 minutes అంటారు. ఈ చిన్న చిన్న లైన్ అనేది 1 minute. సో ఇది జైపూర్ టైం చెప్తుంది యాక్చువల్గా. ये राजा जिसने बनाया देखो वहाँ रहते थे, वो झंडा लगा हुआ ना, हाँ ये सिटी पैलेस है. ये राजा इसमें रहते थे जिसने बनाया. ये उनका कंपाउंड था, रात दिन यही खेलते रहते थे राजा. 16 नवंबर ऊपर स्कॉर्पियो है. अभी जहाँ शहर है ये सेक्रेटेरिएट, इससे पहले स्कॉर्पियो था. अब धीरे धीरे ऊपर जा रही है. अच्छा 22 दिसंबर को शहर टॉप पे पहुंचेगी. वहाँ लिखा है मकर. देखो ड्रिंक का शेड देखो आप कहाँ है, उधर है. हाँ ये शहर अभी मार्बल पे है तो ये पार्ट एक्टिव है. धीरे धीरे सूरज आगे आएगा, शहर आगे जाएगा. जब ये शहर गैप में गिरेगा तो वो सेकंड पार्ट उधर है, गैप वाला मार्बल उधर. मेरा हाथ देखो ऐसा बनाया हुआ. दो क्यों किए व्यक्ति इसमें अंदर जा सके. ఇక్కడ ప్రతి ఒక్కరు గైడ్ తీసుకుంటున్నారు. సో మీరు వస్తే కంపల్సరీగా తీసుకోండి, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. यहाँ से ऊपर चढ़ के स्टार गेजिंग करते थे. ऊपर जाने नहीं मिला, नहीं पब्लिक अलाउ नहीं है. राजा बैठते थे ना, तो उनका काम था, अपना काम थोड़ी स्टार. और हाइट चाहिए तो उसके लिए वो बना 30 मीटर. इसलिए 2001 शाम को. धनु लग्न है आपका. धनु लग्न वाले लोग जो होते हैं इमोशनल होते हैं, एजुकेशनल होते हैं, सोशल होते हैं, फ्रेंडली एंड हेल्पिंग नेचर, ऐसे होते हैं. 31 अगस्त दोपहर को 1:30 बजे. సో ఈయన ఎట్లా అంటే ఇక్కడ గైడ్ ఎట్లా అంటే మనం పుట్టిన టైము, డేటు, ఇయర్ అన్నీ చెప్తే మన నేచరు లేకపోతే మన ఫ్యూచర్ ఇట్లా అన్నీ చెప్తున్నాడు అన్నమాట ఈ గైడ్. అంటే ఈ ప్లేస్ మొత్తం అనేది హిందూ మిథాలజీ పైన, లైక్ మొత్తం ఇక్కడ అప్పట్లో రాజా ఉన్న అతను ఎవరైతే ఉన్నారో తన దగ్గర పైసలు ఉన్నాయి, ఆయన బాగా చదువుకున్నాడు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి, సో ఏదైతే ఇవన్నీ హిందూ మిథాలజీ ఉంటుంది కదా అవన్నీ నేర్చుకున్నాడు అన్నమాట. అవన్నీ వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్లేస్ని జంతర్ మంతర్ అంటారు కదా, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ సిన్స్ 2010 నుంచి. అండ్ ఈ ప్లేస్ మొత్తం తయారు చేయడానికి 16 సంవత్సరాలు పట్టిందంట. దీంట్లో యాక్చువల్గా ఇప్పుడు అక్కడికి వెళ్తే అదేమో వరల్డ్ మ్యాప్ టైపు, మొత్తం లండన్, ప్యారిస్, యూఎస్ ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి టైం చెప్పొచ్చంట. ఆ కాలంలో ఏ కంట్రీలో ఏ టైం అవుతుందని చెప్పొచ్చంట దాంట్లో. సో యాక్చువల్గా ఈ ప్లేస్లోకి రావాలంటే జస్ట్ 50 రూపీస్ ఒక్కరికి, కానీ లోపలికి వచ్చి గైడ్ తీసుకోవడానికి 400 రూపీస్. బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్ని ఎక్కడ చూడరు, ఎక్కడ వినరు, ఇలాంటిది ఎవ్వరు చెప్పరు కూడా ఇంత డీటెయిల్గా. చాలా అంటే చాలా డీటెయిల్గా చెప్తున్నారు. కంపల్సరీగా గైడ్ తీసుకోండి. అండ్ ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. అంటే నేను ఇప్పుడు ప్రతిదీ ఒకటి డీటెయిల్గా చెప్పలేను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 20-25 minutes చెప్తారు వీళ్ళు. మొత్తం హిస్టరీ, మొత్తం ఆ రాజా ఎట్లా ఎంజాయ్ చేసిండు, ఇవన్నీ అతని ఆడుకునే బొమ్మలు లెక్క. ప్రతి ఒక్కటి ఆ రాజా ఆడుకునే బొమ్మలు లెక్క ఇవన్నీ. మస్ట్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్, బట్ విత్ గైడ్. ఇప్పుడు వీని మూడ్ మంచిగా ఉంది. నిన్న బైక్ కీస్ ఓడగొట్టిండు కదా, నిన్న మూడ్ ఖరాబ్ ఉండే అంతేగా. आज संभाल के रखा है. జైపూర్లో లస్సీ చాలా ఫేమస్. అండ్ ఒకే ప్లేస్లో 4-5 ఒకటే పేరుతో లస్సీ షాప్స్ పెట్టారు.
బట్ ఇది ఒరిజినల్. దీంట్లో జస్ట్ 40 రూపీస్ హాఫ్ అండ్ 80 రూపీస్ ఫుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. దీని ఎంట్రీ 52 రూపీస్ పర్ హెడ్. थोड़ा इधर ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి నేను వచ్చింది ఈ ఈజిప్ట్ మమ్మీని చూడటానికి. దీంట్లో మమ్మీ నియర్లీ 2300 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న మమ్మీ ఎక్స్రే 2011లో తీసారంట. సో దీంట్లో నాకు అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది మమ్మీ అన్నమాట. సో దీంట్లో మమ్మీ కూడా ఉంది, 30 BC అప్పటిది మమ్మీ ఉంది. సో మిగతా అన్ని అన్ని పాత క్లేజు, పాట్స్, బొమ్మలు, విగ్రహాలు అన్నీ అవే చూడడానికి ఉన్నాయి. పాదే मतलब తెలుగు में पादे ఆరామ్ సే భాయ్. సో ఇప్పుడు వచ్చిన ప్లేస్ పేరు నహర్గఢ్ ఫోర్ట్ అనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఏం లేదు, కానీ సన్సెట్ ఈ నుంచి చాలా బాగుంటుంది, సిటీ మొత్తం కనిపిస్తుంది, దానికోసమే వచ్చాం. ఈ కింద ప్రభాస్ ఎంత మంచిగా పెట్టి చూడండి, బాహుబలిది. తెలుగు ఇస్ ఎవ్రీవేర్. मैं गूगल मैप पे पढ़ा, यहाँ पे जो इस जगह को बनाया राजा मान सिंह, उसका भूत अभी भी यहाँ पे घूमता है, लोगों को दिखता है. सच्ची में बे हॉन्टेड प्लेस बोलते हैं इसको. मैं गूगल में अभी जस्ट पढ़ा. ठीक है. యాక్చువల్గా చాయ్ ప్లేస్ అయితే బాగా ఫేమస్, బట్ నాకెందుకో ఓవర్ రేటెడ్ అనిపించింది. నార్మల్గా తాగినట్టే ఉంది, కానీ అది మొత్తం జైపూర్లో అన్నిటికంటే ఎక్కువ ఫేమస్ చాయ్ ప్లేస్. బక్వాస్ చాయ్ పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది రీళ్ళల్లో ప్రతి దాంట్లో దాని గురించి చెప్పి కానీ అదేం లేదు. ఇక్కడ ఇద్దరికి హెల్మెట్ కంపల్సరీ, ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా కనిపిస్తలేదు. ముంగట బిల్డింగ్ల నుంచి ఇంకా బాగుంటుంది. అక్కడ పైన అందరు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దీన్ని యాక్చువల్లీ ఎట్లా అంటే పర్ పర్సన్ 200 ఇవ్వాలి, అది బిల్లులో కట్ అయిపోద్ది. సో మేము 600 ఇచ్చాము, అది కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ రావాలి కదా ఇక్కడ ఎదురుగా ఉన్నందుకు. ఓన్లీ అందరు వచ్చి ఫోటోలు దిగుతారని కంపల్సరీగా పర్ పర్సన్ 200 అని పెట్టారు. కానీ క్యాఫే వ్యూ అన్నమాట, ఇట్లుంటుంది క్యాఫే. యాక్చువల్గా ఇదొకటి, దీని వెనకాల అది ఇంకొకటి వేరే క్యాఫే. అది మేము ఇక్కడ కూర్చున్నాం. సో ఇది పైన క్యాఫే నుంచి వ్యూ అన్నమాట. కింద నుంచి చెప్పా కదా, కింద ఎక్కువ ఏం కనిపించేది. యాక్చువల్లీ దీని వెనకాల జైపూర్ సిటీ ప్యాలెస్ ఉంటుంది అన్నమాట. ఇది దాని ఒక ఎండ్ పార్ట్ అంతే, అది రేపు విజిట్ అవుతాం. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఇది జైపూర్లో యాక్చువల్గా వన్ ఆఫ్ ది మెయిన్ టూరిస్ట్ ప్లేస్. నైట్ టైమ్స్లలో ఇది లైటింగ్ వల్ల చాలా ఫేమస్, అందరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు. సో యాక్చువల్గా స్కూటీ రిటర్న్ చేయడానికి వచ్చినాం. టైము 7:55 అవుతుంది. వాడు యాక్చువల్గా మేము ఎక్కడున్నామో ట్రాక్ చేస్తున్నాడు. మీరు 8 o'clock వరకు రాకపోతే నేను వెళ్ళిపోతా, ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఈ రోజు తీసుకొని రేపు తీసుకుంటా అని చెప్పాడు. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇది యాక్చువల్గా క్యాపిటల్ సిటీ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు హోటల్కి వెళ్ళి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఈ జైపూర్ వీడియో అయితే ఇక్కడికి ఏం చేసిస్తున్నాను. మీకు ఈ జైపూర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఫాలో అయితే మీకు వెళ్ళిపోయింది, నాకు వెళ్ళిపోయింది. ఆర్ ఎల్స్ కామెంట్స్లో కూడా అడగొచ్చు మీరు. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే జైపూర్ నుంచి జైసల్మేర్ వెళ్తున్నాం కదా. అస్సలైన రాజస్థాన్ అనేది జైసల్మేర్, డెజర్ట్ అంతా మొత్తం అక్కడ ఉంటుంది అన్నమాట. సో ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. జగాస్
shit like I've been stuck here head tight.